జానకి నా సీతాదేవి నన్నిడిసి నువ్వు యాడున్నవో ఓ సీతాదేవి చెట్టనగ పుట్టనగ వాగుళ్ళ వంకల్ల ఏడ చూసిన నీ జాడలేదో నా సఖి సీత. సీతమ్మ తల్లి జాడ కొరకు దట్టమైన కీకారణ్యంలో బాధపడుతూ తిరుగుతున్న రామలక్ష్మణులను బ్రాహ్మణుడు చూశాడు. వారి వద్దకు వచ్చి నమస్కరించి మీరెవరు స్వామి అని ప్రశ్నించాడు. మేము అయోధ్యావాసులమని దశరథ మహారాజు కుమారులమని రామయ్య తెలుపగా, అంతటి మహారాజ కుమారులైన మీరు ఇంతటి దట్టమైన అడవిలో తిరుగుటకు కారణమేమని అడిగిన బ్రాహ్మణుడి మెడలోని హారమును గుర్తించిన రామయ్య